గైస్ ఈ వీడియోలో అయితే ఈ పుచ్చకాయని ఈ లబ్బర్లతో అయితే పేల్చబోతున్నాం. సో చూద్దాం మరి ఎన్ని లబ్బర్లకు ఈ పుచ్చకాయ పేలుతుందో. సో నా దగ్గర అయితే దగ్గర ఒక 800 లబ్బర్స్ అయితే ఉన్నాయి. అండ్ చూసుకోండి 2 ప్యాకెట్స్ ఉన్నాయి ఇక్కడ. సో లేట్ చేయకుండా ఈ పుచ్చకాయకి అయితే లబ్బర్లు అయితే వేసేద్దాం. ఈ రబ్బర్స్ వేస్తూ ఉంటే ఏళ్ళు ఇందులో ఇరుక్కుపోతుంది, చాలా నొప్పిగా ఉంది. సో నేనైతే ఇప్పటికి దగ్గర ఒక 50 లబ్బర్స్ అయితే వేసాను. అయినా ఎటువంటి మార్పు కనిపించట్లేదు. అండ్ ఇంకా చాలా లబ్బర్స్ వేయాలి దీనికి, చూద్దాం. ఇప్పటి వరకు 150 లబ్బర్స్ అయితే వేసా, కానీ కొద్దిగా వంగింది చూసుకోండి ఇక్కడ. అండ్ ఇందులో మార్పు అయితే పెద్దగా కనిపించట్లేదు. ఎప్పుడు పగులుతుందో ఏంటో చూద్దాం, ట్రై చేద్దాం. దీనికి లబ్బర్స్ వేసి నా చేతి గుంజుతుంది, కానీ దీనికైతే ఏం కావట్లేదు. ప్లీజ్ ఈ కష్టానికైనా ఒక లైక్ చేయండి. అండ్ ఇప్పటి వరకు 500 లబ్బర్స్ అయితే వేసాను. ఇది పగులుతానికి చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ మొత్తం వంగినట్టు ఉంది చూసుకోండి. అండ్ ఇలానే వేస్తూ ఉంటే పైన కెంచి అయితే ఒక క్రాక్ వచ్చి అందులో నుంచి వాటర్ లీక్ అయినాయి. సో మనకి పైన కెంచి అయితే పగిలింది చూసుకోండి. సో గైస్ లాస్ట్కి అయితే ఈ పుచ్చ ఎగిరిపోయి చాలా హైట్లో నుంచి అయితే పడింది. సో ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ వీడియో రికార్డ్ కాలేదు. నా ముఖాన్ని కూడా చూసుకోండి, మొత్తం చిత్తినాయి. అది ఎక్కడ పడిందో చూపిస్తాగండి. సో ఇక్కడ పెట్టాను నేను పుచ్చకాయ. ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం లబ్బర్స్ అనేవి పడ్డాయి చూసుకోండి ఇక్కడ. సో అక్కడ నుంచి ఇక్కడ కొన్ని లబ్బర్స్ పడ్డాయి చూడండి. అండ్ సైడ్ కూడా కొన్ని లబ్బర్స్ ఉన్నాయి చూడండి. అండ్ ఆ పుచ్చకాయ అయితే నేను బిల్డింగ్ పైన తీసాను. అండ్ పైనుంచి ఎగిరి బిల్డింగ్ కింద పడింది చూసుకోండి. సో ఈ వీడియో చీకట్లో రికార్డ్ చేశాను కాబట్టి మీకు క్లియర్గా కనిపించట్లేదు ప్లీజ్. సో మీకు చీకట్లో కనిపించట్లేదు కానీ నేను ఇక్కడ నుంచి క్లియర్గా చెప్తా చూడండి. సో ఇక్కడ నుంచి పగిలి ఎగిరిపోయి బిల్డింగ్ పక్కన పడింది. సో మీ నంబర్ అని మీకోసం మార్నింగ్ రికార్డ్ చేశాను చూడండి, అక్కడ కనిపిస్తుంది.